సంపూర్ణ కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణము పంచమాధ్యాయము. ఓ శివధను సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసములో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీతా పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందున 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసములో తులసీ దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వ కర్మబంధ విముక్తులవుతారు. కార్తీక వనభోజనము. కార్తీకే సితే వనభోజన మాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే. కార్తీక మాస శుక్లపక్షములో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చండాలాది అశోచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపము తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలా కార్తీక మాసములో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి, ఈ కార్తీక మహాత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు ఒకడు దుర్యోని సంకటము నుండి రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వము కావేరీ తీరములో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి, నాయనా, రోజు కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ ఉండు. ఈ విధముగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కసిరిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరుణోపాయము చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణముగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన ఆ బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనది అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతముగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమే గాని అపకారము ఏనాడూ జరగదు. అదేవిధముగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రము చేత రవంత పశ్చాత్తప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకము విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన, దాన, జప, తప, పురాణ శ్రవణాదులు చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా
తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువబ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకొనడం వల్ల ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగానైనా సరే కార్తీక వ్రతమాచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమోధ్యాయ సమాప్త. షష్టాధ్యాయము. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసినా దీపదానము చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి ఆ ప్రతి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను భమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసిన బ్రాహ్మణులకు భోజనము పెట్టి అనంతరము తాము స్వయముగా సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదా మమ. జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను, దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానము చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య జ్ఞాన ఆయుర్వృద్ధి అనంతరము సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమైన ఒక కథను వినిపిస్తాను, విను. లుబ్ధ వితంతువు మోక్షమందుట. పూర్వము ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటనముతో చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషిత అన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్న మానస అయిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణము చేయడము కానీ హరికథనో పురాణాన్నో వినడము కానీ పుణ్యతీర్థ సేవనము కానీ ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధురాలి ఇంటికి దైవవశాన శ్రీరంగ యాత్రీకుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరము ఒట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వాన నీళ్ళలా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యము కాదు, ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడుత వలె మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతుడని సర్వభూత దయాకరుడని గుర్తించు. నిరతము హరిచరణాలనే స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మానాత్మీయ భంగత, లోభమంటే ధనవ్యయ చింతన, మోహమంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసములో ప్రాతస్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవదర్పణముగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షింపబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళ కల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము ఈ విధముగా కార్తీక మాసము 4 రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై
విగతాసువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్న వారే అవుతున్నారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే షష్ఠోధ్యాయ సమాప్త. 3వ రోజు పారాయణము సమాప్తము.